అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. అండ్ మీకు ఆ వీడియోస్ అన్ని నచ్చినాయి అంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థంబ్నెయిల్ అయితే చూసారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మానిటైజేషన్ నా ఛానల్కి ఎప్పుడు అయ్యింది అండ్ ఎలా అయ్యింది అండ్ ఏ క్రైటీరియా ఉంటే మన ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది అండ్ ఆల్సో ఫస్ట్ పేమెంట్ వచ్చిందా లేదా అండ్ ఎంత వచ్చింది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ వల్లనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నేను ఏ వీడియోస్ పెట్టినా కానీ చూసి లైక్ చేయడం వల్లే నేను ఇంత దూరం వచ్చానమాట. సో నాకైతే స్టార్ట్ చేసినప్పుడు అంత హోప్ లేకుండే, నాకు ప్యాషన్ ఉండేది వీడియోస్ చేయాలి అనేది. సో ఆ థాట్తోనే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత త్వరగా సో ఐ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత త్వరగా నా ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది అండ్ నిజంగానే సబ్స్క్రైబర్స్కి నా కంటెంట్ నచ్చుతుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా అవుతుంది అనేసి. సో నాకు ప్యాషన్ ఉండింది కాబట్టి సో నేను ఏమంటారు జస్ట్ ఇన్ఫో షేర్ చేస్తాము అన్న థాట్తో నేనైతే స్టార్ట్ చేశాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది రీచ్. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో యాక్చువల్లీ నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది వచ్చేసి డిసెంబర్ అనమాట. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను అండ్ విత్ ఇన్ 5 months. సో 5 monthsలో నాకైతే మానిటైజేషన్ క్రైటీరియా అయితే రీచ్ అయిపోయినాను అనమాట. అంటే మనకు 2 క్రైటీరియాస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ 3000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. అండ్ ఇంకో క్రైటీరియా వచ్చేసి తెలిసిందే కదా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలన్నమాట. సో నాకైతే విత్ ఇన్ 2 months నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను. ఫెబ్ ఆ టైంకే నాకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినారనమాట. సో ఐ గాట్ సబ్స్క్రైబర్స్. సో 1K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిపోయింది అండ్ వాచ్ అవర్స్ కూడా నాకు అంటే అప్పటికి కొన్ని వీడియోస్ మంచిగా వెళ్తున్నాయి అనమాట. సో నేను కూడా ఎవ్రీడే పోస్ట్ చేసేదాన్ని. సో థ్యాంక్ గాడ్ నాకు అంత టైం ఉండే, ప్రతిరోజు నేను వీడియో పోస్ట్ చేస్తుండే. మీరు నా ఛానల్ చూస్తే కూడా ఫస్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది డేస్ వీక్లీ 7 days అనుకోండి, 7 daysలో 6 days or 5 days నేను పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట వీడియోస్. అండ్ నేనైతే షార్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఎందుకంటే షార్ట్స్ నేను ఒక చిన్న షార్ట్లో నేను అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అని ఆ మైండ్ సెట్ నాకు లేదు అప్పుడు. అయితే మేబీ ఫ్యూచర్లో నేను నేర్చుకొని చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఆ షార్ట్స్ అనేది క్రియేట్ చేయడం అనేది నాకు కొంచెం టైం పడుతుంది. సో అందుకనేసి నేను లాంగ్ వీడియోస్ చేద్దామనేసి సో ఎవ్రీడే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండే. అండ్ టైం కూడా ఉండింది కాబట్టి సో వెల్ అండ్ గుడ్ అలా అయింది. సో దానివల్ల నాకు త్వరగా వ్యూస్ వచ్చింది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. సో అలా ఫెబ్కి 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అండ్ వాచ్ అవర్సే ఇంకా లేట్ అయిందనమాట. ఏప్రిల్ వరకు అయ్యింది. సో ఏప్రిల్కి నాకు 3000 వాచ్ అవర్స్ అయితే అయిపోయింది. సో 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఉంటేనే మనకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో నేను ఏప్రిల్లో అయితే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అయిపోయింది అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే నేను చేసేసాను అనమాట. వెరిఫికేషన్స్ అవి ఉంటుంది కదా మెయిల్స్వి, సో అవి అయిపోయింది. అండ్ ప్రాపర్ మనకు పేమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ ఆల్సో 4000 వాచ్ అవర్స్ ఉండాలి. సో నాకు ఉండింది అనమాట కాన్ఫిడెన్స్, ఎవ్రీడే నాకు వ్యూస్ అయితే పెరుగుతూ వచ్చింది కాబట్టి. సో ఐ థాట్ డెఫినెట్లీ ఇది కూడా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇంకొక 1000 వాచ్ అవర్స్ వస్తే అయిపోతుంది అనుకున్నాను. అండ్ విత్ ఇన్ 1 or 2 months నాకు జూన్ కాదు మేలో అయ్యింది యాక్చువల్లీ ఫుల్లీ మానిటైజ్. సో ఏప్రిల్కి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అయిపోయింది. అండ్ ఇంకా 1 monthలో నాకు ఇంకొక 1000 వ్యూస్ కూడా వచ్చేసింది, 1000 వాచ్ అవర్స్ కూడా వచ్చేసింది అండ్ 4000 వాచ్ అవర్స్ టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా ఛానల్ అయితే అప్పటికి ప్రాపర్ మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. అండ్ గూగుల్ పిన్ వెరిఫికేషన్ అనేది నాకు వేరే విధంగా జరిగిందనమాట. సో నాకు పిన్ వెరిఫికేషన్ అదంతా ఏం తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏదో అనదర్ టైప్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చింది కాబట్టి సో దాని త్రూ నాకైతే విత్ ఇన్ 1 dayలోనే మొత్తం అయిపోయింది. సో ఐ థింక్ ఏమంటారు కొంచెం మైండ్ఫుల్గానే ఉండాలి మనం ఈ ప్రాసెస్లో, ఎందుకంటే నాకు యాక్చువల్లీ ఎప్పుడో పేమెంట్ జనరేట్ స్టార్ట్ అవ్వాల్సింది అనమాట. బట్ ఎందుకు డిలే అయింది అంటే నేనేం చేశానంటే ఫస్ట్ మానిటైజేషన్ అంటే 500 సబ్స్క్రైబర్స్ అది ఉంది కదా, ఫస్ట్ స్టెప్లో నేను పేమెంట్ దగ్గర ఏమి ఇచ్చానంటే ఛానల్ నేమ్ ఇచ్చాను, ఓకే సిరి అనేసి ఇచ్చాను అనమాట. బట్ ప్రాపర్ మానిటైజేషన్ అని చెప్పాను కదా, ఈ గూగుల్ యాడ్సెన్స్ వెరిఫికేషన్ అని చెప్తారు కదా. సో అక్కడ నేను ఏం చేశానంటే మన ఆధార్ డీటెయిల్స్ తీసుకుంటుంది కాబట్టి సో మన ఆధార్లో ఉండే నేమ్ వస్తుంది అనమాట. సో అక్కడ మిస్ మ్యాచ్ అయింది. సో పేమెంట్ దగ్గర నేమ్ ఒకటి ఉంది పేమెంట్ డీటెయిల్స్ దగ్గర, అండ్ ఇది
ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ వెరిఫికేషన్స్ జరిగేటప్పుడు సో ఐడి మనకు డిఫరెన్స్ అనిపిస్తుంది కాబట్టి సో దానికి 2-3 టైమ్స్ నాకు మెయిల్ వచ్చింది, నేను చూసుకోలేదు. సో దానివల్ల చాలా డిలే అయిందనమాట. బట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ సెట్. సో నేను చేంజ్ చేసేసుకున్నాను, అయిపోయింది. అండ్ పేమెంట్ అయితే జనరేట్ అవుతుందన్నమాట ఇప్పుడు ఛానల్కి అయితే. సో ఎవ్రీ వ్యూ ఈజ్ జనరేటింగ్ సమ్ స్మాల్ అమౌంట్ ఆర్ వాట్ ఎవర్. సో ఏదో ఒక మనీ అయితే అక్యుములేట్ అవుతుందన్నమాట నా అకౌంట్లో. సో నేను ఇచ్చే టిప్స్, నేను అండర్స్టాండ్ చేసుకునేది ఏంటి అంటే ఈ ప్రాసెస్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేయడం బెస్ట్. సో త్వరగా మీరు రీచ్ రావాలి అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగాలి అనుకుంటున్నారు అంటే ఎవ్రీడే మీరు వీడియోస్ పోస్ట్ చేయాలి. అండ్ నేనైతే ఏ మాల్ ప్రాక్టీస్ అయితే చేయలేదన్నమాట. లైక్ కొంతమంది చేస్తుంటారు కదా, లైక్ వేరే ఫోన్స్లో నుంచి ఆన్ చేసి పెట్టడం వీడియోస్ వ్యూస్ కోసం అని చెప్పి. బిలీవ్ మీ, అవంతా ఏది పనికిరాదు. సో జెన్యూన్గా వ్యూస్ వస్తేనే లైక్ మీకు రియల్ ఆడియన్స్ అనేది వస్తారనమాట. సో నేను లైక్ ఇంతకుముందు ఒక ఛానల్ అయితే ఉండేది నాకు, అది ఒక డిఫరెంట్ స్టోరీ. సో అది మళ్ళీ ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో ఎవరికి చెప్పకుండా, సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేయండి. ఎవరికి చెప్పకుండా అంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోండి, పేరెంట్స్. దట్ ఈస్ మేజర్ థింగ్. వాళ్ళకి తెలియకుండా చేస్తే మాత్రం ఏదో ఒక రోజు మనకు పడుతుంది అనమాట. అంటే వాళ్ళనే కాదు, ఎవరో ఒకరు లైక్ ఒకరి గైడెన్స్ అయితే తీసుకొని చేయండి అంటాను. సో నాకైతే మా ఇంట్లో లైక్ ప్రాపర్ గైడెన్స్ అండ్ మంచి సపోర్ట్ ఉంది కాబట్టి సో ఐ స్టార్టెడ్. సో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి సో నాకు ఇంకా భయం లేకుండా నేను స్టార్ట్ చేశాను అనమాట. బట్ నేను ఇంకెవ్వరికీ చెప్పలేదు. సో నో బడీ నోస్. లైక్ నా సర్కిల్లో ఒక ఇద్దరికి తెలుసు అంతే, ఇంకెవ్వరికి నేను చెప్పుకోలేదు. బికాస్ ఐ వాంట్ జెన్యూన్ ఆడియన్స్. సో జెన్యూన్గా మన వీడియోస్ని ప్రతిరోజు చూసేవాళ్ళు మనకు కావాలి. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళంతా ఒకరోజు లైక్ ఏదన్నా డిఫరెంట్గా మనం ఏదైనా వీడియో పెట్టాము మన పర్సనల్ లైఫ్ గురించి ఆర్ ఏదన్నా స్పెషల్ మూమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చూస్తారు. సో ఎవ్రీ వీడియో వాళ్ళు చూడాలన్నమాట. సో అలాంటి ఆడియన్స్ నాట్ నీడెడ్. సో మన ఛానల్ని మనం గ్రో చేసుకోవాలి అంటే మనం పెట్టే ప్రతి వీడియో ఎవ్రీ సబ్స్క్రైబర్కి ఎవ్రీ టైం వాళ్ళకి ఈజీ ఉండాలన్నమాట. లైక్ వాళ్ళు చూడాలి అనేసి వాళ్ళకి అనిపించాలి. సో అలాంటి కంటెంట్ చూస్ చేసుకోండి అండ్ ఎవ్రీడే పోస్ట్ చేయండి. సో దాట్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ మీరు షార్ట్స్ చేయడంలో ప్రో అంటే అది ఇంకా మంచి ఇదే స్కిల్లే. సో అది కూడా మీరు చేయొచ్చు. సో ఒకటే ఏంటి అంటే లైక్ ఎవ్రీడే పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మీకు త్వరగా మానిటైజ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అండ్ బీ అప్ టు ద మార్క్ ఆన్ యువర్ కంటెంట్. సో కంటెంట్ ప్రాపర్గా చూస్ చేసుకోండి. ఇది నేను ఫాలో చేసింది అయితే ఇది. సో నేను కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్, సో ప్రతి వీడియోలో ఒక ఇన్ఫో అనేది రీచ్ అవుట్ అవ్వాలి అండ్ ఎవ్రీడే వీడియో ఉండాలి. సో ఈ రెండు కాన్సెప్ట్తోనే నేను స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ సో కమింగ్ టు ది మెయిన్ పార్ట్. సో నాకు పేమెంట్ ఎంత వచ్చింది అనేది చెప్తాను. సో ఫస్ట్లీ నాకు పేమెంట్ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. బట్ స్టిల్ నాకైతే పేమెంట్ రాలేదన్నమాట. సో నేను పేమెంట్ అయితే డ్రా చేసుకోలేదు. బట్ నాకు డాలర్స్ అయితే డాలర్స్ అనేది అక్యుములేట్ అవుతుంది నా ఛానల్లో. సో ఐ హోప్, అంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది ఐ నో. బట్ నాకు అది అంత ఇంపార్టెంట్ కాదు. నా థింగ్ ఏంటి అంటే నేను వీడియోస్ చేయాలి అండ్ నాకు ఇలా ఇష్టం అనమాట. నాకు వీడియోస్ చేయడం, నాకు ఒక పోర్ట్ఫోలియో ఉండడం, నా థాట్స్ని నేను మాట్లాడడం, సో ఇంటరాక్షన్స్, ఇది నాకు మెయిన్ హ్యాపీనెస్. సో దానికన్నా సరే. సో నేనైతే ఇక్కడ లైక్ స్క్రీన్ షాట్ పెడతాను లైక్ ఇప్పటి వరకు ఎంత వచ్చింది అనేసి. ఐ థింక్ అరౌండ్ $22 ఏమో వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది కూడా లైక్ జస్ట్ ఎప్పటి నుంచి అంటే లైక్ జూన్ నుంచి మేకి మానిటైజ్ అయిపోయింది అండ్ జూన్ నుంచి స్టార్ట్ అయింది. సో జూన్, జూలై, సో ఈ 2 monthsలో $22 అయితే వచ్చింది. సో హోప్ ఫర్ ది బెస్ట్. సో ఇలానే నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా చేస్తే బాగుంటుంది అనేసి. బికాస్ ఒకే కంటెంట్లో ఉంటే కూడా లైక్ ఒకే కంటెంట్ మీద కూడా చాలా లాంగ్ స్పాన్లో నేనైతే కంటిన్యూ చేయలేను కదా. సో లెట్ మీ నో, ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా ఇవ్వండి. లెట్స్ డూ ఇట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. సో that's it guys for this video. So ee video meeku nachindi ante please like chesi subscribe cheskondi. So that's it guys for this video. Bye bye.